వికసిత్ భారత్‌లో భాగంగా పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసేందుకు ఆర్థిక వికేంద్రీకరణ, డిజిటల్ పరివర్తనలు మరియు క్షేత్రస్థాయిలో సామర్థ్య నిర్మాణం వంటి వాటిపై సాధించిన పురోగతిని హైలైట్ చేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 12 సంవత్సరాల గ్రామీణ పరిపాలనపై ఒక సమీక్షను విడుదల చేసింది. దీనిలో భాగంగా మెరుగైన ఆర్థిక వికేంద్రీకరణ, డిజిటల్ పాలనా వేదికలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాలు వంటి వాటితో పాటుగా మహిళలు, యువత, గిరిజన వర్గాల వంటి వారి అధిక భాగస్వామ్యం వలన పంచాయతీరాజ్ శాఖ బలోపేతం చేయబడింది. అయితే ఈ విజయాలతో పాటుగా ఈ శాఖలో గల లోటు నిధులు, అధికారులు మరియు ఆదాయాన్ని సృష్టించే వనరులు తక్కువగా ఉండడము, గ్రామ సభ యొక్క బలహీన భాగస్వామ్యం వంటి సవాళ్లు క్షేత్రస్థాయి పరిపాలన నుండి వికసిత్ భారత్ యొక్క సహకారాన్ని నిరోధిస్తూనే ఉన్నాయి. వీటిని అధిగమించే ఉద్దేశంతో 2020-26 కాలానికి ఏర్పాటు చేసిన 15వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయించిన నిధులలో 94.98% నిధులు అంటే 2,82,000 కోట్లను విడుదల చేశాయి. అదేవిధంగా 2026 నుంచి 31 కాలానికి చెందిన 16వ ఆర్థిక సంఘం అంచనాలు గ్రామీణ స్థానిక సంస్థలకు గత ఆర్థిక సంఘం కేటాయింపుల కన్నా 84% పెరుగుదలను సూచించింది. అంటే 4,35,000 కోట్లు. దీనితో పాటుగా పూర్తిగా గ్రాంట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి సమర్థ పంచాయత్ పోర్టల్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ పాలనను ఉపయోగించి పన్నుల ద్వారా మరియు పన్నేతర ఆదాయ వసూళ్లను క్రమబద్ధీకరించడం జరిగింది. మరియు ఆత్మనిర్భర్ పంచాయత్ కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక, వాణిజ్య మరియు పర్యాటక రంగాల్లో స్థానికంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొని ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించడం కూడా జరిగింది. అదేవిధంగా పంచాయతీల్లో సామర్థ్యాలను పెంపొందించేందుకు గాను 2018లో ప్రారంభించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని 2022-23 నుండి పునరుద్ధరించి గ్రామ పంచాయతీలలో ఎన్నికైన 4,10,00,000 ప్రతినిధులు మరియు కార్యకర్తలకు శిక్షణనిచ్చింది. వీరిలో మహిళలకు ప్రత్యేక శిక్షణనిచ్చి మెరుగైన సేవలను అందించడం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందింపచేసింది. 1995లో బూరియా కమిటీ సిఫార్సులపై 1996లో చేసిన పీసా చట్టము భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 5వ షెడ్యూల్లోని షెడ్యూల్ ప్రాంతాల స్వయం పరిపాలనకు, అదేవిధంగా గ్రామ సభలకు అధికారాన్ని ఈ పీసా చట్టం కల్పిస్తుంది. రాష్ట్రాలు మరియు జిల్లాల మధ్య పోటీతత్వ సమైక్యవాదాన్ని మరియు పనితీరును పెంచడం కోసము పీసా ర్యాంకింగ్స్ను ప్రవేశపెట్టింది. వీటితో పాటుగా దేశీయ భాషా శిక్షణ మాన్యువల్ను ప్రవేశపెట్టి భాషాపరమైన అడ్డంకులను అధిగమించడానికి మరియు గిరిజన ప్రతినిధులు తమ హక్కులను సమర్థవంతంగా వినియోగించుకునేలా తోడ్పాటును అందిస్తుంది. మహిళలు మరియు యువతను దృష్టిలో ఉంచుకొని స్వశక్త్ పంచాయత్, నేత్రీ అభియాన్ మరియు మోడల్ యూత్ గ్రామసభ వంటి కార్యక్రమాలు బలమైన పునాది వేయడానికి జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఉన్నాయి. సభాసార్ ప్లాట్ఫామ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తూ 23 భారతీయ భాషల్లో గ్రామసభ సమావేశ నిమిషాలను స్వయంచాలకంగా రూపొందిస్తుంది. తద్వారా భాషాపరమైన అంతరాన్ని తగ్గించి పారదర్శకతను పెంచుతుంది. ఏప్రిల్ 2025లో ప్రవేశపెట్టబడిన పంచాయతీ అభివృద్ధి సూచిక స్థానిక సుస్థిరత అభివృద్ధి లక్ష్యాల్లోని 9 అంశాల ఆధారంగా పంచాయతీల పనితీరును అంచనా వేస్తుంది. భారత వాతావరణ శాఖతో కలిసి పనిచేయడం వలన గ్రామ పంచాయతీ స్థాయి వాతావరణ సూచన వ్యవస్థ ఆవిర్భవించింది. తద్వారా వ్యవసాయ నిర్ణయ ప్రక్రియకు ఇది నేరుగా సహాయపడుతుంది. దీనితో పాటుగా మేరీ పంచాయత్ యాప్ ద్వారా ప్రజా ఆస్తులు మరియు అభివృద్ధి ప్రాజెక్ట్స్కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గ్రామీణ పౌరులకు మరియు స్థానిక అధికారులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ స్థాయిలో పరిపాలనను వికేంద్రీకరించి దేశ పురోగమనానికి బాటలు వేస్తూ ఉంది.